గంట పాటు కురిసిన భారీ వర్షానికి వరంగల్ నగరంలో వరద పోటెత్తింది. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా కురిసిన కుంభవృష్టికి నగరం అతలాకుతలమైంది. రహదారులపై వరద పొంగిపొర్లింది. వరంగల్ రైల్వే అండర్ బ్రిడ్జ్ దగ్గర ఆర్టీసీ బస్సులు నీటిలో చిక్కుకున్నాయి. ప్రాణాపాయ చేతిలో అరచేతిలో పెట్టుకుని ప్రాణాలు హాహాకారాలు చేసి 30 మంది ప్రయాణికులను పోలీసులు సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. హన్మకొండ బస్టాండ్ చౌరస్తా ప్రాంతాలు చెరువును తలపించాయి. కేవలం గంట మాత్రమే కురిసిన వర్షానికి వరంగల్ నగరం అతలాకుతలమైంది. ఉదయం నగర ప్రజలు నిద్రలేచే వేళకు ఒకేసారి కుండపోతగా కురిసిన వర్షానికి నగరంలో వరద పోటెత్తింది. హన్మకొండ చౌరస్తా ప్రాంతమంతా జలమయమైంది. నగరంలోని శివనగర్ ప్రాంతంలోని రైల్వే అండర్ బ్రిడ్జ్ కింద ఆర్టీసీ బస్సులు వరద నీటిలో చిక్కుకున్నాయి. ప్రాణభయంతో ప్రయాణికులు కేకలు వేయడంతో వెంటనే స్పాట్కు సిబ్బందితో పాటు చేరుకున్న ఇంతిజార్ గంజ్ సీఐ షుకూర్ వారిని తాళ్లు కట్టి బస్సులోంచి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. దాంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. వరంగల్ నగరంలోని 32, 33, 39 డివిజన్లలో పెద్ద కాల్వ పొంగి వరద నీరు పలు కాలనీలను ముంచెత్తింది. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హన్మకొండ చౌరస్తాలో షాపుల్లోకి నీరు చేరింది. చౌరస్తా పెద్ద చెరువులను తలపించింది. వరద రహదారులపైకి రావడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ డ్రైనేజీ వ్యవస్థను ఎప్పుడైతే బాగుపరుస్తారో అప్పుడే ఈ నీరు అనేది నిల్వకుండా ఉంటుంది. ఎప్పుడైతే క్లియర్గా వాటర్ వెళ్ళిపోతాయో ఈ జన సంచారానికి ఇబ్బంది ఉండదు, వాహనాలకు ఇబ్బంది ఉండదు, దేనికి ఇబ్బంది ఉండదు. ముందు ఈ డ్రైనేజ్ వ్యవస్థను బరాబర్గా ఈ మోరీలు అనేటివి అయినా రోడ్లు అయినా కూడా జామ్ అయినా కూడా ఈ గుంతలమయమైన రోడ్లను కూడా కొద్దిగా పూడ్చి బరాబర్ చేస్తే రోడ్లో నీరు నిలవదు. ఈ యొక్క వరద ఉధృతికి కలుగుతున్న అసౌకర్యం ఏంటంటే డ్రైనేజీ వ్యవస్థ. నీళ్లు ఎక్కడ చక్కగా పోతున్నాయో లేవో అనేది పట్టింపు లేదు. వాస్తవానికి ప్రజలలో కూడా దీనిలో ఒక చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత కూడా అధికారులదే. మరి ఎందుకంటే మనం ప్లాస్టిక్ వస్తువులు వేస్తున్నాం, షాపులలో వాళ్ళు కవర్లు వేస్తున్నారు, బస్తా సంచులు వేస్తున్నారు, అట్ట ముక్కలు వేస్తున్నారు. మనకు సీల్ కవర్లలో వస్తువులు పార్సిల్లు వస్తుంటాయి. ఏది ప్లాస్టిక్ కవర్ బాగా విపరీతంగా ప్లాస్టిక్ వాటర్ డబ్బాలు ఇవన్నీ కూడా మూలలో ఎక్కడ పడితే అక్కడ కనబడుతున్నాయి. అంటే ప్రజల చైతన్యం లేక ఎవరు చూస్తారులే ఎవరు అడుగుతారులే అని నిర్లక్ష్యంగా ప్రజల దగ్గర ఉంది. అధికారులు కూడా ఇంత పని మనం ఏం చేయగలుగుతాం, ఎవరి దారి వాళ్ళదే, ఎవరికి పోతే మన గోలైందన్నట్టు వాళ్ళది ఉన్నది. హనుమకొండలోని అంబేద్కర్ భవన్ రోడ్డు చెరువును తలపించింది. తిరుమల జంక్షన్ టు గోపాల్పూర్ క్రాస్ రోడ్డు వరకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. హన్మకొండ చౌరస్తాలోని పలు షాపుల్లోకి వరద చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రయాణికులు కూడా వరదతో ఇబ్బందులు పడ్డారు. గంటపాటు ఏకధాటిగా కురిసిన వర్షానికి నగరంలో జనజీవనం అతలాకుతలమైంది. వరద నీరు పోయేందుకు నాలాల్లో చెత్తా చెదారం వేయొద్దని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నగరవాసులకు సూచిస్తున్నారు. నాలాల్లో చెత్తా చెదారం పేరుకుపోవడం వల్లే వరద నీరు రోడ్లపైకి వస్తుందని చెబుతున్నారు.